గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రమా, రాగి రాగిలో పసురు తీసే విధానం. రాగి అంటే కాపర్లో పసురు తీసే విధానం. పసురు పోతే మీకు కావాల్సింది అదే కదా. చింత చెట్టు బెరడ తీసుకోండి, 1 కేజీ తీసుకొని ఒక కుండలో తీసుకొని ఆ కుండలో సగం వరకు ఆ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. చింత బెరడు చేసి ఆ కుండలో సగం పోయండి కింద. ఏది చింత బెరడ సగం పోసిన తర్వాత దానిపైన 100 గ్రాములు 100 గ్రాములకు లోపులు ఎంతైనా ఈ కాపరు చిన్న చిన్న ముక్కలు చేసుకొని అందులో వేయండి. లేదా చింత బెరడులో వేసేసి దానిపైన మళ్ళీ మిగతా చింత బెరడు వేయండి. దానిపైన తర్వాత మళ్ళా ఒక 50 గ్రాములు మళ్ళీ దానిపైన వేయండి. అంటే మొత్తం కూడా కలిసి 100 పెట్టాలా. 100కు 300 చింతవి పెట్టాలా. అందుకని కిందకు అంటే 2 వరుసలు పెట్టాలి. ఈ 100 గ్రాముల కాపర్లో 2 వరుసలు పెట్టుకోండి. కింద 50, ఒక వరుస అయిపోయింది. మళ్ళీ 2వ వరుసలో 50, మళ్ళీ దానిపైన చింత బెరడు ముక్కలు అట్లా మొత్తం వేసిన తర్వాత బాగా సీల్ చేసి బూడిద పెట్టి అదంతా వేసి సీల్ చేసిన తర్వాత గట్టి పొడి వేయాలి. అంటే చింత బెరడ కాలి అంత పుటం వేయాలి. కాలి అంత పుటం వేయాలంటే అప్పుడు మీకు కనీసం లేదన్నా ఒక 30 కానీ 40 కానీ పిడకలు పడతాయి. అట్లా చేయాలి. అట్లా చేస్తే మీకు మొత్తం లోపం కాలి తెల్లగా కుండలో బూడిద ఉంటుంది. కాపర్ ఏమో ప్రూఫ్ అయి ఉంటుంది, పసురు కట్టాయి. సరేనా? ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్.